తాజా బ్రేకింగ్ అందుతోంది. సినీ కార్మికుల వేతన పెంపుకు అంగీకారం కుదరడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా ఇటు నిర్మాతలకు అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి చేసిన పోస్ట్ను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తెలుగు చిత్రశ్రేమ అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని చెప్పారు చిరంజీవి. హైదరాబాద్ను దేశానికే కాదు ప్రపంచ చలనచిత్ర రంగానికే ఒక హబ్గా మార్చాలి అన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగ్గవి అన్నారు చిరంజీవి. తెలుగు చిత్రసీమ ఇలాగే కలిసిమెలిసి ముందుకు సాగాలి అని, ప్రభుత్వం సైతం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, మొత్తానికి అంగీకారం కుదరడంతో వేతనాల పెంపుకు కార్మికులు సమ్మెను విరమించారు. చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని ఎలా చూడాలి? సో ఈ రోజు నుంచి షూటింగ్లు ఏ విధంగా జోరెందుకోబోతున్నాయి? పైగా ఈ రోజు చిరంజీవి బర్త్డే కూడా. రోహిత్, ఈ సినీ కార్మికుల సమ్మెలో అయితే ఒక ప్రతిష్టంభన అయితే జరిగింది. అయితే సమ్మెనైతే డ్రాగ్ చేస్తుంది ఎవరు? అటు ఉపాధి కోల్పోయి కార్మికులు, ఇటు సినిమా షూటింగ్ జరగక నిర్మాతలకైతే నష్టం జరిగి, ఎందుకంటే 18 రోజులు ఎక్కడ షూటింగ్ జరగక చాలా మంది అయితే ఒక ఆర్థికంగా, ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి, నెలాఖరికి వచ్చేసరికి నెల ఫస్ట్ వీక్, మన నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి కూడా చాలా మందికి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పారు. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే డేట్లు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా ఇది కొంతమంది చేస్తున్న కుట్రలో అయితే సినీ ఇండస్ట్రీ బలవుతుందా అనేది కూడా అనుకున్నారు. ఎందుకంటే కార్మికులు వైపు ఇటు ప్రాబ్లమ్ భరించారు, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కూడా భరించడం జరిగింది. ఇంకా చిన్న నిర్మాతల కష్టాలు అయితే చెప్పుకోలేని. ఎందుకంటే అయితే లేబర్ కమిషనర్ ముందైతే చర్చల్లో ఏం జరిగింది అనేది అయితే ఖచ్చితంగా ఉత్కంఠత అయితే ఉంది. నిన్న ఖచ్చితంగా ఇది చేసి వాళ్ళైతే ఒక చెప్పడం జరిగింది. ఇప్పుడు దిల్ రాజు గారు ఫెడరేషన్ తరఫున అనిల్ గారు, దిల్ రాజు గారు ఎఫ్డిసి తరఫున, ఇటు సినీ కార్మికుల తరఫున ఎఫ్డిసి అనిల్ గారు కూడా ప్రస్తుతానికైతే మాట్లాడారు. ఖచ్చితంగా నిన్న రాత్రి ఎంత లేట్ నైట్ అయినా కానీ చెప్పేసి లేబర్ కమిషనర్ కూడా కూర్చొని ఖచ్చితంగా సాల్వ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు నుంచి అయితే సినిమా షూటింగ్లు అయితే తురు అయితే జరగడం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోనైతే చర్చలు అయితే విజయవంతమని చెప్పుకోవచ్చు. అయితే చిరంజీవి గారు కూడా గతంలో మాట్లాడినప్పటికీ ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాడు. ఎంతో సమస్యను కూడా చాలా సామరస్యపూర్వకంగా ఇటు నిర్మాతలకు అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పేసి తనైతే ఒక ఆనందం ట్విట్టర్ ద్వారా అయితే తెలుపుకోవడం జరిగింది. ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే. ఖచ్చితంగా గతంలో కూడా చిరంజీవి గారి బర్త్డేకి సమస్య తీరిపోతుంది. ఖచ్చితంగా షూటింగ్స్ మళ్ళీ యథావిధిగా జరుగుతుంటాయి. ప్రధానంగా 4 డిమాండ్లపై అయితే ఉంది. ఆ 4 డిమాండ్లు కూడా ఒక 3 అసోసియేషన్స్ మాత్రం ఆపడం జరిగింది. అది గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి, ఎలాంటి కాల్ షీట్స్ నిర్ణయించాలని చెప్పేసి కూడా 3 అసోసియేషన్లకు అయితే 2 రైట్. శ్రీపాల్, మొత్తానికి కార్మికులు సమ్మె విరమించడంతో పరిశ్రమలో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిశ్రమలో అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చిరంజీవి చేసిన ట్వీట్ను కూడా మీరు బిగ్ టీవీ